హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. ఓకే, నెక్స్ట్ ఏపీ ఎలక్షన్లో ఎవరు సీఎం కాబోతున్నారు? డెఫినెట్గా మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాబోతుంది. జగనే సీఎం అవ్వబోతున్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జూన్లో మళ్ళీ ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే చేయబోతున్నానని. కరాఖండిగా ఖచ్చితంగా ఒక బ్రేవ్నెస్తో అద్భుతంగా చెప్పారు. దానికి కారణం కాన్ఫిడెంట్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గత 5 years అద్భుతంగా పరిపాలించారు, ప్రజల్ని అద్భుతంగా సాటిస్ఫై చేయగలిగారు. అదే కాన్ఫిడెన్స్ తోటి మన కూటమి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా మేము గెలుస్తున్నాం. కనీసం వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా రాదు వైసీపీకి అంటున్నారు. ఎస్ అన్న, ఒక మాట చెప్తున్నా, కూటమిలు అనేవి ఎలక్షన్ ముందు వస్తాయన్న. ఈ కూటమిలో ప్రజలు దీన్ని ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక కరోనా టైంలో ఏ కూటమి ఉందన్న? ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి, డాక్టర్లు, వీళ్ళు మాత్రమే ప్రజల్ని ఏమి కావాలి, వాళ్ళకి ఏ వైద్యం కావాలని చూశారు. అప్పుడు ఎక్కడ ఉందన్న ఈ కూటమి? ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, ఇవి కూటమిలు ఏ కాన్ఫిడెంట్తో వాళ్ళు చెప్తున్నారన్న వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, డిపాజిట్లు రావని చెప్పగలుగుతున్నారు? ఒక్క మాట అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంతకుముందు మేము అనౌన్స్ చేసినటువంటి అమరావతి రాజధాని వద్దని 3 రాజధానులు అన్నారు. కనీసం ఒక స్టోన్ కూడా 3 రాజధానులలో ఎక్కడ కూడా ఒక పునాది రాయి వేయలేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 3 రాజధానులు అయితేనే ముద్దు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది 3 ప్రాంతాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అని. ఈ 3 ప్రాంతాలని డెవలప్ చేద్దామని 3 రాజధానులనే పదాన్ని తీసుకొచ్చారు. అదీ కాక ఈ 3 రాజధానుల్లో విశాఖపట్నాన్ని మెయిన్ రాజధాని చేస్తామన్నారు. ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం అనేది అభివృద్ధి చెందిన పట్టణం. దానివల్ల ఏంటంటే మనం ఒక ఆఫీసుల్ని ఫామ్ చేయాలన్నా తక్కువ బడ్జెట్తో ఆఫీసులు ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ విదేశస్తులు అవ్వచ్చు, అదర్ స్టేట్ వాళ్ళు అవ్వచ్చు, విద్యావంతులు అవ్వచ్చు, మన ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, నెక్స్ట్ డిఫరెంట్ యూనివర్సిటీస్లు ఉన్నాయి. నెక్స్ట్ స్పేస్, విజయనగరం అని, అటు శ్రీకాకుళం అని, ఇటు వచ్చేస్తే అనకాపల్లి సైడ్ అని, నెక్స్ట్ తూర్పుగోదావరి అని, పశ్చిమ గోదావరి అని, సరౌండింగ్ ప్రాంతాలు, అద్భుతమైన వ్యవసాయ ప్రాంతాలు ఉన్నాయి, కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. డెవలప్ చేయడానికి మంచి హోటల్స్, బిజినెస్ అన్నీ తగ్గట్టు ఉన్నది విశాఖపట్నం అన్న. విశాఖపట్నం ఉంది, కానీ ఇప్పుడు కోస్తా వాళ్ళకైనా రాయలసీమ వాళ్ళకైనా చాలా దూరంలో ఉంది, కొత్తకు ఉంది. అలా అనుకుంటే ఒక శ్రీకాకుళం ఎక్కడ హైదరాబాద్ అన్న? శ్రీకాకుళం ఆయన హైదరాబాద్కి వచ్చి ఇది రాజధానిగా అప్పుడు అంగీకరించలేదా? విశాఖపట్నం అనేది అక్కడ డిస్టెన్స్ కాదు, అభివృద్ధి చెందింది. దానివల్ల ఇంకా కొంతమంది జనాలు వచ్చి, కొన్ని కంపెనీలు వచ్చి ఇంకా డెవలప్ అవ్వబోతుంది. అది విశాఖపట్నం అనే నేమ్ అనేది ఆల్రెడీ బ్రాండెడ్ నేమ్. అమరావతి అనేది చాలామందికి తెలియదు. నాకు నిజంగా చెప్పాలంటే అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడే ఆ నేమ్ తెలిసింది, కానీ అంతకుముందు అమరావతి ఎక్కడుందని కూడా నాకు తెలియదు. సో ఈరోజు తెలియని ప్రాంతాన్ని, అంత వ్యవసాయ ప్రాంతాన్ని పాడు చేసి దాన్ని రాజధానిగా మారుస్తానంటే అది ఎంతవరకు న్యాయం? అది ఒక భూ మాఫియా. అది తెలుగుదేశం పార్టీ అనే రైతులే రాజధాని కొరకు స్వచ్ఛందంగా వాళ్ళ భూములు ఇవ్వలేదన్న. కొన్ని వందల వేల వీడియోలు చూడన్నా, కుట్టి చంపేసి వాళ్ళ దగ్గర లాక్కున్నారన్న పొలాలు. ఇప్పటికీ కొన్ని ఫ్యామిలీల యొక్క వీడియోస్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. మా పొలాలు మాకు కావాలి. మా ఫార్మర్కి ఏది ఉన్నా లేకపోయినా పొలం ఉంటే చాలు, బతుకుతాననే కాన్ఫిడెంట్తో ఉంటాడన్న ఫార్మర్. కేవలం ఆయనకి సిటీలు ఉండాలి, పెద్ద బిల్డింగ్లు ఉండాలనే ఆలోచన ఉండదు. ఒక చిన్న గుడిసె, పొలం ఉంటే అందులో పంట వేసుకొని హాయిగా బతికేద్దామనే జీవితాలు ఫార్మర్ అన్న. ఆ ఫార్మర్ దగ్గర యొక్క పొలాలు లాక్కొని ఈరోజు తెలుగుదేశం ఈ స్థితికి రావడానికి కారణం ఆ ఫార్మర్స్ యొక్క ఉసిరి తగలడం వల్లే. నెక్స్ట్ వాళ్ళు పవర్లోకి వస్తే అమరావతి రాజధాని అంటున్నారు. నా పవర్లోకి రావడం అనేది అది ఇంపాసిబుల్ అన్న. రాకూడదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో అనే ప్రేమలో ఈ ఆంధ్రప్రదేశ్ పీపుల్ పడిపోయారన్న. ఆ ప్రేమను కోల్పోవాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడిని గెలిపించండి. కానీ మీకు అదే ప్రేమ, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే విద్య, అదే ఆరోగ్యం, అదే మీకు కావాలనుకుంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి. ఇది నేను చెప్తున్నా వాస్తవం, నేను ఫీలింగ్ మాత్రమే చెప్తున్నా.
తరువాత ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఈరోజు తెలంగాణలో ఏ గతి పడుతుందో ప్రజలకి అది ఆంధ్రాలో పట్టబోతుంది. ఎందుకంటే తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు అద్భుతమైన పరిపాలన, రైతు భరోసా అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, మళ్ళా చాలా కేసీఆర్ కూడా రోడ్లు డెవలప్మెంట్ అవ్వచ్చు, మిషన్ భగీరథ అవ్వచ్చు, ఇంటింటి వాటర్ అవ్వచ్చు, అద్భుతమైన పాలన చేశారు కేసీఆర్ గారు. కానీ వన్స్ ఆయన ఎందుకు ఈగో ఫీలింగ్తో కేసీఆర్ గారిని దించారు. ఈరోజు ప్రజలు కరెంటు కూడా పోతుంది, కొన్ని ఏరియాలో వాటర్ కూడా కొన్ని ఏరియాలో రావట్లేదు, డ్రైనేజ్ సిస్టమ్ దారుణంగా ఉంది, ఆటో వాళ్ళు ఏడుస్తున్నారు. ఇది తెలంగాణలో జరుగుతుంది, ఇది వాస్తవం. నేను తెలంగాణలో ఉంటున్నాను కాబట్టి ఇది చెప్తున్నాను. అదే పరిపాలన మీకు మళ్ళా కావాలనుకుంటే అక్కడ తెలుగుదేశాన్ని గెలిపించి మీ లైఫ్ని మీరే పాడు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మళ్ళా ఉన్న పథకాలన్నీ, ఆరోగ్యశ్రీ, ఇంటింట వైద్యం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అద్భుతమైన రాజధాని విశాఖపట్నం, అద్భుతమైన కంపెనీలు, అద్భుతమైన MBBS కాలేజీలు, ఇంకా ఫ్లైఓవర్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. ఈ ఒక్క 5 years మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే టోటల్ ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన స్టేట్గా విజృంభించబడుతుంది. ఇండియాలో ఉన్న ప్రతి స్టేటు ఆంధ్రప్రదేశ్ వైపు చూడకపోతే నా పేరు మర్రాపు హరికృష్ణ కాదు, సన్ ఆఫ్ నరసింహనాయుడు కాదని చెప్తున్నా. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈసారి ప్రభంజనం, ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన ప్రభంజనం అవ్వబోతుంది. ఇది గుర్తుంచుకోండి ప్రజలు. డెఫినెట్గా 175 అవుట్ ఆఫ్ 175 పక్కా. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదంటారా? ఓవర్ కాన్ఫిడెంట్ కాదన్నా, దిస్ ఇస్ కాన్ఫిడెంట్. ఎందుకంటే వైఎస్ఆర్ పులివెందులనే జగన్మోహన్ రెడ్డినే ఓడిస్తామంటున్నారు మీరు. 175 అంటున్నారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ ఓడిపోతే నేను సగం మేసం తీసుకుంటాను బ్రదర్. ఓకే, ట్రూ. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చే ప్రజలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో MP ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఒకటే అన్న, కాంగ్రెస్ ఎందుకు వచ్చిందో నాకు తెలవట్లేదు, కానీ కేసీఆర్ గారు చాలా బాధపడుతున్నారు. అయినా కేసీఆర్ గారు అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడు. ఇప్పుడే కొంతమంది కేకే అని, నెక్స్ట్ కడియం సిఆర్ అని, సీనియర్ దానం నాగేంద్ర అని, వాళ్ళకి ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదన్న. వాళ్ళు పార్టీ, రోజుకొక పార్టీ, ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంప్ అవుతున్నారు. వాళ్ళు ఏ పార్టీకి వెళ్తున్నారో ఆ పార్టీ MP ఒక్కడు కూడా గెలకూడదని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను బ్రదర్. ఎందుకంటే రాజకీయం అంటే వాళ్ళు బతకడానికి కోసమో వాళ్ళ కోసమో కాదు, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ప్రజల ఆలోచన విధానాన్ని తెలుసుకొని ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని చేయగలివాడే నాయకుడు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది ఇక్కడ? అట్రా ఫ్లాప్ భయ్య, అట్రా ఫ్లాప్. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు తన స్వార్థం కోసం తన ఎమ్మెల్యే MP CM అయ్యాడు కానీ ప్రజలకి చేసింది ఏమీ లేదు. కేసీఆర్ అనేవాడు ఒక నాయకుడు, ఒక గొప్ప నాయకుడు. అతను ఓడించారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. నెక్స్ట్ AP ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని కూడా పరిస్థితి అదే అంటారు, ఓడిపోతే? అన్న, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అనేది ఇంపాసిబుల్ అన్న. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. అది నేను ఇంకా ఏం చెప్పలే. ఓకే, థ్యాంక్ యూ.